పాపములు ఇన్ని ఉన్నా వెళ్ళి ఇలా అంటే చాలు, పొంగిపోయి పోన్లేరా పాపం అని కోరిక తీరుస్తాడు. అలా తీర్చగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు. అది కూడా ఇప్పుడు మీరు ఏ కోరిక లేకుండా వెళ్ళి నమస్కారం పెట్టారనుకోండి, నమస్కారం పెడితే ఆయన మీకు కాలమునందు రాబోయేటటువంటి ఏడుపుని లెక్క కడతాడు. అరే వీడు పాపం ఫలానా కారణానికి ఏడవవలసి వస్తుందిరా, పండిపోయిన పండు రాలిపోక తప్పదు, ఏదో వయసు అయిపోయిన వాళ్ళు పడిపోవడం తప్పు కాదు, చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోకూడదు, తలుచుకు పెద్దవాళ్ళు ఏడుస్తారు. అలాంటి ప్రమాదాలు ఏమైనా వస్తున్నాయేమో అని చూస్తాడు. చూసి ఆయన మీకు ఆ ఉపకారం చేశాడని కూడా మీకు తెలియదు. ఆయన అంత పెద్ద ప్రమాదాల్ని తీసేస్తాడు, ఆ పాపాన్ని కాల్చేస్తాడు. ఏం చేశారని అంటే ఓ దెబ్బ కూడా కొట్టడం, నమస్కారం పెడితే చాలు తీసేస్తాడు. అంతటి పరమకారుణికుడు శివస్వరూపాల్లో ఇక తిరుగులేని కారుణ్యమూర్తి సోమస్కంధుడు. అందుకే మీరు దక్షిణ దేశం విడితే ద్రవిడ దేశం వైపు సోమస్కంధమూర్తి యొక్క ఉత్సవమూర్తి లేకుండా అసలు శివాలయాన్ని నిర్వహణ చేయరు. సోమస్కందుడిని ఉంచుతారు. సోమస్కందుణ్ణి శివ పరివారంలో ఎప్పుడైనా ఊరిరిగిం పెడితే తప్పకుండా సోమస్కందుణ్ణి తీసుకెడతారు. సోమస్కందుడు అంటే సా ఉమా స్కంధ, పక్కన పార్వతీదేవి ఉంటుంది, పరమేశ్వరుడు ఉంటాడు. పరమశివుడి తొడ మీద కూర్చోడు, పార్వతీదేవి తొడ మీద కూర్చోడు. ఇంత బ్రహ్మజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్యుడు ఇద్దరి మధ్యలో చేతులెత్తి ఆడుకుంటుంటాడు. అలా సుబ్రహ్మణ్యుడు ఆడుకుంటుంటే ఇద్దరు చెరోవైపు నుంచి పట్టుకుంటారు ఆయన. అలా పట్టుకుని ఉన్న మూర్తిని సోమస్కందమూర్తి అంటారు. ఆ సోమస్కందమూర్తి ప్రతి శివాలయంలోనూ ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఆయన పరమకారుణ్యమూర్తి. ఆయన దర్శనం చేస్తే సంతానం కలుగుతుంది, సంతానం నిలబడుతుంది. అందుకే పూర్వం ఏదైనా దేశంలో పిల్లలు ఎక్కువ మంది ఆ వ్యాధులు వచ్చి వెళ్ళిపోతుంటే సోమస్కందమూర్తిని ప్రతిష్ఠించేవారు. ఆ సోమస్కంద దర్శనం చేస్తే ఇక ఇబ్బంది రాదు. ఇప్పటికీ వెంకటాచల క్షేత్రంలో కపిల తీర్థంలో మహారాజుకి దర్శనమిస్తే నిర్మాణం చేసినటువంటి సోమస్కందమూర్తి మీకు కనపడతాడు. మీరు తమిళ దేశం వెడితే ప్రతి శివాలయంలో సోమస్కందమూర్తి ఉంటాడు. మనకి ఇటువైపు అసలు అటువంటి ఆచారం తక్కువ. సోమస్కందమూర్తి శివస్వరూపంలో అత్యంతటి కారుణ్యమూర్తి. శివస్వరూపంలో నిర్వాహకత్వంతో అమిత వేగం ఉన్నటువంటి వాడు నటరాజస్వామి. ఆయన వేగాన్ని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన కదిలితే మనం తట్టుకోలేం, ఆ వేగాన్ని మనం చూడలేం. అందుకే ఆయన ఎంత వేగంతో కదులుతాడు అనడానికి ఒకటి గుర్తుగా పెడతారు. ఏమిటా గుర్తు అంటే జుత్తు రెండు వైపులా ఒకేలా ఎగురుతుంది, ఇలా ఇంత దూరం ఎగురుతుంది. ఇంత జుత్తు విరబోసుకున్నవాడు నాట్యం చేస్తూ అపారమైన వేగంతో తల ఇలా అన్నాడు అనుకోండి, ఈ జుత్తు అంతా ఇలా ఎగురుతుంది. ఇటు ఎగిరిన జుత్తు కింద పడే లోపల ఆయన మళ్ళీ ఇలా అంటాడు, అంటే ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది, ఇటు జుత్తు ఇలా ఎగురుతుంది. మధ్యలో ఉన్నవాడు అంత వేగంగా కదులుతున్నాడు కాబట్టి ఉగ్రంగా ఉండడు, నవ్వుతూ ఉంటాడు. జుత్తు ఇలా రెండు వైపులకి విచ్చుకుని ఉంటుంది కెరటాల్లా. అది అమిత వేగం, పరిపాలకుడు అని గుర్తు. అందుకే నటరాజస్వామి సమస్త కళలు ఆయన యందే పర్యవసిస్తాయి. అది నటరాజ వైభవం. పూర్తి వ్యతిరేకం, ఇన్ని స్వరూపాలు ఎందులోంచి వస్తున్నాయో చెప్పేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి. అసలు శివుడు భైరవమూర్తిగా, శివుడు మంగళప్రదుడైన కారుణ్యమూర్తి సోమస్కందుడుగా, ఆ శివుడు నటరాజుగా ఎందుకు ఉండగలుగుతున్నాడో చెప్పిన మూర్తి దక్షిణామూర్తి. అందుకే ఈ మూర్తులన్నీ ఏం చేస్తాయో దాని విరుద్ధమైనటువంటివన్నీ దక్షిణామూర్తిలో ఉంటాయి. నటరాజస్వామికి ఇలా జుత్తుంటే దక్షిణామూర్తి జుత్తు ఇలా కిందకి వాలిపోయి ఉంటుంది. ఎందుకని? ఏమీ కదలకుండా తనలో తాను రమిస్తూ ఉంటాడు. అందుకే జుత్తు కిందకి వాలిపోతుంది. పరమశాంతమూర్తి, ఎంత ప్రశాంతంగానో ఉంటాడు. అందుకే అంతటి భైరవుడు ఆయన యందు శాంతమూర్తిగా అణిగిపోతాడు. ఇంత వేగంగా కదిలే నటరాజస్వామి ఆయన యందు అణిగిపోతాడు. ఇంతటి కారుణ్యమూర్తి అయినటువంటి
సోమస్కంధమూర్తి ఆయన శాంతములోకి అణిగిపోతాడు. ఇన్ని అణిగిపోయేటటువంటి స్వరూపం దక్షిణామూర్తి యొక్క స్వరూపం. పొంగినది కుంగి తీరాలి. మీరు ఎప్పుడైనా లోకంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఏదైనా ఒకటి పొంగిందనుకోండి అది కుంగిపోతుంది. పాలు పొంగే అనుకోండి, అలా పొంగుతూ ఉండగా ఎవరు ఊరుకోరు, అవి లోపలికి వెళ్ళిపోతాయి మళ్ళీ. అలాగే మనసులో సంతోషం పొంగిందనుకోండి, అలా ఏముండిపోడు, వెనక్కి వెళ్ళిపోతుంది, కుంగిపోతుంది. ఒక నది పొంగిందనుకోండి, కుంగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. పొంగినది కుంగుతుంది. మిగిలినవన్నీ కూడా పొంగులు, అన్నీ కుంగి తానుగా ఉండిపోయినది దక్షిణామూర్తి. అందుకే అన్నీ ఎందులోకి వెళ్ళిపోతాయంటే దక్షిణామూర్తిలోకి వెళ్ళిపోతాయి. దక్షిణామూర్తిగా లేడనుకోండి అసలు ఇవి ఉండవు. ఇవి లేకపోతే దక్షిణామూర్తిగా ఉంటాడు. ఇవి దక్షిణామూర్తిగా ఉంటే తప్ప పైకి రావు. మాకంత అర్థం కాలేదండి మీరు అన్న మాట, కొంచెం ఏదో అయోమయంగా ఉంది అని మీరు అనొచ్చు. అందుకే ఆయనకి దక్షిణామూర్తి అని పేరు పెట్టారు. దక్షిణామూర్తి అనడానికి కారణం రెండు నిర్వచనాలు చెప్పారు. దక్షిణశ్చాస్యౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి, అది మొదటి నిర్వచనం. ఆయన దక్షిణము అంటే కేవలం దక్షిణ దిక్కు అని కాదు, సమర్థత. అబ్బా, ఆయన దక్షత వేరండి అంటారు. దక్షిణలోంచి దక్షత, చాలా సమర్థుడు, అపారమైన సమర్థత. ఆయన శక్తి లెక్క కట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే దక్షిణామూర్తి యందు శక్తి అణిగిపోతుంది. అమ్మవారు ఆయనలో అణిగిపోతుంది. అణిగిపోయిందని గుర్తేమిటో తెలుసా? ఒక చెవికి, కుడి చేతి వైపు చెవికి నాగాభరణం ఉంటుంది, చిన్న సర్పం చుట్టుకుని ఉంటుంది కుండలంగా. ఒకవైపు చెవికి స్త్రీ సంబంధమైనటువంటి కర్ణాభరణం ఉంటుంది. ఇప్పుడు మనకు వచ్చిన దక్షిణామూర్తి పరమవైదికమై శాస్త్ర ప్రకారం కాంచీ క్షేత్రంలో తయారైన మూర్తి. ఎక్కడా అసలు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో లేనటువంటి మూర్తి. అంత గొప్పగా చెక్కారు శిల్పి. ఒక చెవికి కర్ణాభరణం సర్పం అయితే, ఒక చెవికి అమ్మవారి కర్ణాభరణం ఉంటుంది, వజ్రతాటంకంతో కూడుకున్నది అయి ఉంటుంది. అంటే శక్తి అణిగిపోయింది ఎడం పక్కన అని గుర్తు. అందుకుని సశక్తియుతుడు. అమ్మవారు ఆయనలోనే నిద్రిస్తూ ఉంటుంది. నేను మీకు ఉదాహరణ చెప్పాలనుకోండి, ఈ ఉపన్యాసం నేను రాత్రి నిద్రపోతున్నప్పుడు మీరు నన్ను లేపి కోటేశ్వరారో ఏమిటి చెప్పారు దక్షిణామూర్తి గురించి అన్నా కూడా నేను నిద్రలోంచి లేచి కూడా చెప్తాను. నిద్రలో లేచి కూడా చెప్పగలిగిన నా సమర్థత నా యందు నిద్రలో ఏమైంది, నాలోనే అణిగిపోయింది. అది నేను లేస్తే లేస్తుంది. అసలు నా ఎందల అణిగి లేదనుకోండి, అది లేస్తుందా? అసలు నాకు తెలియదు అనుకోండి, నిద్ర లేచి చెప్పలేను, వేదిక మీద చెప్పలేను కాదు. అణిగి ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ చెప్తాను. ఆ అణిగి ఉండడం మిగిలిన వాటికి ఆధారం. లేస్తే ఒకప్పుడు భైరవుడు, ఒకప్పుడు కారుణ్యమూర్తి, ఒకప్పుడు నటరాజు. అసలు దక్షిణామూర్తి కాకపోతే ఇవేమీ చేయలేడు. అసలు సమర్థత లేనివాడు వేదిక ఎక్కితే ఏమిటి, ఇంట్లో కూర్చుంటాడు. ఎక్కడైతే చెప్తాడు దక్షిణామూర్తి గురించి? ఎక్కడా చెప్పలేడు. అసలు లోపలుంటే నేను ఇక్కడే చెప్పాలని ఏం లేదు. నేను ఇంట్లో కూర్చుని మజ్జిగ తాగుతూ నాకు సంతోషం వేసింది అనుకోండి, మా ఆవిడికి చెప్తాను దక్షిణామూర్తి గురించి. లోపల అణిగి ఉంది కాబట్టి అది పైకి లేస్తుంది ఎప్పుడో అప్పుడు. అసలు లోపల లేకపోతే పైకి ఎలా ఉద్భుతం అవుతుంది? దక్షిణామూర్తి యందు శక్తి అణిగి ఉంటుంది. అందుకే పైకి లేస్తే ఉన్ముఖమైతే సృష్టి చేస్తాడు, స్థితి చేస్తాడు, లయం చేస్తాడు, మూడు చేసి పరబ్రహ్మ అవుతాడు. అందుకే ఇవన్నీ నేను చేస్తున్నానని గుర్తు ఎక్కడ దొరుకుతాడంటే దక్షిణామూర్తిగా దొరుకుతాడు. అందుకే దక్షిణామూర్తి సిద్ధాంతం అవగతం చేసుకోవడానికి కొంత సమర్థత అవసరం అవుతుంది. మీరు చూడండి, ఒకడున్నాడు అని గుర్తుపట్టడానికి మీకు కొన్ని విషయాలు కనపడతాయి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, నేను ఓ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంట్లో రెండు ఉయ్యాళ్ళు కనపడ్డాయి. రెండు ఉయ్యాలలోనూ ఇద్దరు పిల్లలు చక్కగా నిద్రపోతున్నారు. ఏమంటే ఈ పిల్లలు ఇలా నిద్రపోతున్నారే అని అడిగాను. ఆ ఇంట్లో ఆ పిల్లలిద్దరికి కడుపు నిండా పాలు పట్టారండి. అందుకని వాళ్ళిద్దరూ చక్కగా పడుకొని నిద్రపోతున్నారు. ఓహో అలాగా. ఈ ఇంటి యజమానిడి, ఇంటి యజమాని నైవేద్యం పెట్టుకుంటున్నాడు, పూజ చేసుకున్నాడు. ఇప్పుడే అన్ని పదార్థాలు సిద్ధం చేశారు, చక్కగా వెళ్ళి పూజ చేసుకుని నైవేద్యం పెట్టుకుంటున్నాడు. పొద్దున్న ఏదో పాయసం ఉండి ఆయనకి పెట్టారు, అక్కడ నైవేద్యం చేస్తున్నాడు.
ఆ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అత్తమామలు. వీళ్ళిద్దరింత ప్రశాంతంగా హాయిగా కూర్చుని ఏదో రామనామం రాసుకుంటున్నారు. అవును, వాళ్ళు పెద్దవాళ్ళు కదూ, వాళ్ళిద్దరికీ పొద్దున్నే చెరుకో పాత్రతోటి పాలు ఇచ్చేశారు, కాసిన పాలు తాగి వాళ్ళు రామనామం రాసుకుంటున్నారు. అంటే ఆ ఇంట్లో ఊయలలో ఉన్న పిల్లలకి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇంట్లో తన భర్త పూజకి వెడితే పూజకి కావలసిన సంబారాలు పెట్టి నైవేద్యానికి సిద్ధం చేసిన వాళ్ళు, వయసైపోయినటువంటి అత్తమామలకి పాలిచ్చి పలహారం ఆయన నైవేద్యం చేసి తెచ్చిన పదార్థం పెట్టే లోపల వాళ్ళ ప్రాణాలు నిలబడడానికి పాలిచ్చిన వాళ్ళు, ఆ ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టిన వాళ్ళు మీకు ఎదురుగుండా కనపడకపోయినా ఉన్నారా లేరా? వాళ్ళు ఉంటేనేనా ఇవన్నీ అయ్యాయి? దక్షిణామూర్తి అన్న మాటకు అర్థం అది. మీరు బయట చూస్తే లెక్క కనపడుతుంది, అది చేసినవాడు ఆయనలో కనపడుతుంది. అది చూస్తే తప్ప ఇది చూడడంలో ఉత్సాహం ఉండదు దక్షిణామూర్తిలో. దక్షిణామూర్తిని చూసి పొంగిపోవడం ఎందుకు వస్తుందంటే బయట చూడడం రావాలి. బయట చూడడం అంటే నేను చెప్పే కదా, ఇంటి పరిస్థితి అంతా చూసి ఇలా తల తిప్పి చూశారు. కృష్ణ భగవానుడు ఉన్నాడు గూట్లో, ఆయనకు తులసిమాల వేసేసి ఉంది, చక్కగా ఇల్లంతా తుడిచేసి ఉంది, ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి ఉన్నాయి. ఇంటి కోడలేది, అసలు ఇవన్నీ చేసిన ఆవిడేది? ఆవిడ ఎక్కడో ఏదో బట్టలు మడతెట్టుకుంటుంది, ఆవిడ కనపడలేదు. కానీ ఆవిడ ఉందా లేదా ఇవన్నీ చేసిందంటే ఇంతమంది ప్రశాంతతకి కారణం ఆవిడే, మహాతల్లి. అందుకని ఇంటిని చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఏదంటే ఆ మహాతల్లి ఒక్కసారి ఆవిడికి దండం పెట్టుకోవాలంటే అప్పుడు వస్తుంది. ఆవిడ అప్పుడు కనపడితే ఈవిడ రా తెల్లవారేటప్పటికి ఇల్లంతా ఇలా నిర్వహించిందని పొంగిపోతామా? పొంగిపోమా? అలా మీరు బయటికి వెళ్ళి చూడండి. నేను బరువు ఎత్తమంటే దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఏదో కష్టం మీద మొత్తానికి ఎత్తుతాను 2 చేతులతోటి. మీరు ఒక చీమను తీసుకొచ్చి ఎత్తమన్నారనుకోండి, ఎత్తుతుందా? ఎత్తలేదు. ఓ ఏనుగుని తీసుకొచ్చి దీన్ని ఎత్తమన్నారనుకోండి, ఎత్తి 3 సందుల అవతలకి విసిరేస్తుంది. ఏనుగుకి పెట్టిన శక్తి నాకు పెట్టలేదు, నాకు పెట్టిన శక్తి చీమకి పెట్టలేదు. ఒక పురుగు ఉందనుకోండి, అప్పటికప్పుడు ఆకలేస్తే అప్పుడు తింటుంది, దాని బుర్ర అంతే. ఓ బొద్దింక ఉందనుకోండి, ఎంత ఉంటుంది ఆ బొద్దింక, అప్పుడు ఆకలేస్తే అప్పుడు వెతుక్కుని ఏదో ఎక్కడో అక్కడ ఏదో ఒకటి తింటుంది. దానికన్నా 1,000,000 రెట్లు చిన్నది చీమ, ఇంత ఉంటుంది. అది వర్షాకాలం వస్తుందని పంచదార రేణువులు జాగ్రత్తగా గోడ పక్క నుంచి తీసుకెళ్లి కన్నంలో దాచుకుంటుంది. చీమకున్న తెలివి బొద్దింకకి లేదు. చీమకి లేని తెలివి బొద్దింకకి లేని తెలివి చీమకి పెట్టినవాడు, నాకు లేని బలాన్ని ఏనుక్కి పెట్టినవాడు, సృష్టిలో ఏ ప్రాణికి లేనంత బుద్ధి వైభవం మనిషికి పెట్టినవాడు ఒకడు ఉండకపోతే ఇవన్నీ ఇలా ఎలా ఉన్నాయి? ఓ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అన్నీ అలా ఉన్నాయంటే ఆ ఇంటి కోడలు ఉంది, ఆ ఇంటి కోడలు చేసిందనేనా గుర్తు? ఏనుక్కున్న బలం చీమకి లేదు, చీమకున్న బలం నాకు లేదు, చీమకున్న తెలివి బొద్దింకకి లేదు, బొద్దింకకున్న తెలివి చీమకి లేదంటే ఎవరికి ఏది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వగలిగిన వాడు ఒకడు పూర్ణంగా పుష్కలంగా తన దగ్గర ఉన్నవాడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. వాడు దక్షిణామూర్తి. వాడు అమూర్తిశ్చ దక్షిణశ్చ, దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ. వాడికి మూర్తి లేదు ఆ పనులు చేసినప్పుడు. యథార్థంగా మీరు ఊహ చేస్తే, మీరు ఒక పని చేసినప్పుడల్లా కనపడుతుంది ఒక వ్యక్తి. ఇవాళ మీరు ఆ ఇంట్లో జరిగిన పనులు చూశారు, ఆవిడ ఏడప్పటికి ఇన్ని పనులు ఎలా చేస్తుందండి చూద్దాం అనుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 4ంటికి కూర్చున్నారు, మీకు కనపడుతుంది. ఆవిడ 4 అయ్యేటప్పటికి తెల్లవారుజామున నిద్ర లేవడం, పిల్లలకి పాలు ఇచ్చేయడం, పిల్లల్ని పడుకోబెట్టేయడం, భర్తకి స్నానం చేసేసి సంధ్యావందనానికి పూజకి పెట్టేయడం, నైవేద్యానికి పెట్టేయడం, అత్తమామలకు పాలు ఇచ్చేయడం, ఇల్లు తుడి చేసుకోవడం, పూజా మందిరం సిద్ధం చేసి అన్నీ కనపడతాయి. కాబట్టి మూర్తిశ్చ మనిషి కనపడుతుంది, అమూర్తిశ్చ ఇక్కడ మనిషి కనపడ్డం చేసేస్తాడు తప్ప కనపడ్డం. ఎంత చేసేస్తాడంటే దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడని అడిగారు. అమూర్తిగా దక్షిణామూర్తి ఎక్కడ కనపడతాడో తెలుసా? ప్రతి వాళ్ళల్లో కనపడతాడు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక్క ఆత్మ చైతన్యము లోపల ఉంది కాబట్టి జ్ఞానేంద్రియాలన్నీ పనిచేస్తున్నాయి. కన్ను చూస్తోంది, ముక్కు వాసన చెప్తోంది, నాలుక రుచి చెప్తోంది, చెవి శబ్దం చెప్తోంది, చర్మం స్పర్శ చెప్తోంది. చెవికి కంటికి ఉన్న దూరం, కంటికి ముక్కుకి ఉన్న దూరం కన్నా ముక్కుకి నోటికి ఉన్న దూరం చాలా చాలా తక్కువ. ముక్కుకి నోటికి అంత దగ్గరగా ఉంటాయి రెండు. ఏది
ముక్కు రుచి చెప్తుందా, నాలుక వాసన చెప్తుందా? రెండు దేని పని అదే. ఒక్క అంగుళమే కదండి తేడా అన్నా, ఇక్కడ పెడితేనే తీయగా ఉందో కారంగా ఉందో చెప్తుంది, ఇక్కడ పెడితేనే మల్లె పువ్వో జాజి పువ్వో చెప్తుంది. ఒక్క అంగుళం తేడాయే కదండి. ఇక్కడ మల్లె పువ్వు పెడితే అది మల్లె పువ్వో జాజి పువ్వో నోరు చెప్పదు. ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి ఒక్క అంగుళం తేడాయే కదండి, ఓ లడ్డూ పెట్టి బజ్జీ పెట్టి ఏమిటి తేడా అంటే అది చెప్పదు. ఎవరు మీకు కనపడుతున్నారు? ఈ రెండిటికి తేడా అలా ఉండేటట్టుగా నిర్మాణం చేసిన వాడు. ఒక్క విద్యుత్ శక్తే ప్రవహిస్తే ఈ ఫ్యాన్ తిరుగుతోంది, ఆ విద్యుత్ శక్తే తిరిగితే ఇది గట్టిగా నా మాట వినపడేటట్టు చేస్తోంది. ఆ విద్యుత్ శక్తికే దీపాలు వెలుగుతున్నాయి. ఆ విద్యుత్ శక్తి లేదనుకోండి ఇవేవీ పనిచేయవు. కానీ ఆ విద్యుత్ శక్తే కదండి అని చెప్పి ఆ దీపం బదులు ఫ్యాన్ని వెలగమంటే వెలగదు. ఈ ఫ్యాన్ తిరిగినట్టు లైటు గాలి. అవి ఎలా ఉంటాయో కనపడని విద్యుత్ శక్తి వీటిని ఎలా నిర్వహిస్తోందో అమూర్తిశ్చ, కనపడకుండా ఒక ఆయన ఈ జ్ఞానేంద్రియములన్నింటినీ నిర్వహిస్తున్నాడు. అదోక్షజుడు అని విష్ణుతత్వంతో పిలుస్తారు. ఇంద్రియములకు అధిష్టానమై దేని పని అదే చేసేటట్టు చేస్తూ ఉంటాడు. అంతేకాదు పెద్ద చమత్కారం ఒకటి చేస్తాడు, అసలు అమూర్తిశ్చ. అది ఆయన ఏం చేస్తాడంటే రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తాడు. రెండు విరుద్ధమైన వాటిని కల్పిస్తే తప్ప మీకు అసలు వాటి విలువలు తెలిసే అవకాశం ఉండదు. విలువ తెలియడానికి రెండు విరుద్ధమైనవి ఏర్పడాలి. ఓ ఎత్తు ఎక్కారనుకోండి, పల్లం యొక్క విలువ తెలుస్తుంది. మోటార్ సైకిల్ ఎక్కిన వాడికి ఎత్తు కష్టం తెలియదు, సైకిల్ తొక్కేవాడికి తెలుస్తుంది. ఓవర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాడు అనుకోండి, అబ్బా అని మోకాళ్ళు తొడలు నిప్పెట్టేస్తాయి తొక్కలేక. పైకి ఎక్కేసాడు అనుకోండి, అమ్మయ్యా అని ఫెడల్స్ మీద కాలేసి కూర్చుంటాడు. ఇప్పుడు అదే వేగంగా కిందకెళ్ళి ఎత్తు ఎక్కితే పల్లానికి జారిపోతాడు. పగలు ఉంది కాబట్టి పక్కన రాత్రి ఉంది. పగలు తప్ప రాత్రి లేదనుకోండి, వేసవికాలం ఏమైపోతాం మనం, బ్రతకలేము. పగలు చీకటి ఉన్నాయి కనుక పగటి పూట ఉన్నటువంటి వేడి చీకటి పడ్డాక ఉండదు, చల్లగా. ఏ ఐశ్వర్యం లేకపోయినా ఓ చెట్టు కింద కూర్చుంటాడు, వెళ్ళి ఓ ఉద్యానవనంలో కూర్చుంటాడు, అమ్మయ్య సేద తీరానండి అంటే. ఇప్పుడు పగటి వేళ కలిగినటువంటి బాధ రాత్రి వేళ పోయింది. రాత్రి బాగుంది కదండి అని రాత్రి ఒక్కటే ఉండిపోయింది అనుకోండి, బట్టలు తుక్కుంటే ఆరేస్తే బట్టలు ఆరతాయా? వస్తువులు ఎక్కడ ఏం పెట్టామో కనపడతాయా? నీళ్లు ఆవిరవుతాయా? అవవు. కాబట్టి మళ్ళీ రాత్రిగా ఉండిపోతే ఉండే కష్టాన్ని పగలు తీసేస్తుంది. ఎవరు పగలు రాత్రి ఏర్పడేట్టు చేస్తున్నాడు? ఎవరైనా కనపడి ఏమంటే రాత్రి పోయింది పగలు వచ్చేట్టు చేసేస్తున్నామని గంట కొడుతున్నాడు ఏంటి? కనపడతాడా? కనపడడం. అంటే ఒకే ఆత్మ చైతన్యము చేత జ్ఞానేంద్రియములు వేరు వేరు క్రియలు నిర్వహించేటట్టు చూడగలిగిన వాడు వ్యష్టిగా, వ్యక్తి లోపల. రెండు విరుద్ధ ప్రక్రియల చేత ఈ సృష్టిని నడిపించగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు. మూడు, అందరూ పరిమితులలో ఉంటే తానొక్కడు ఏ విధమైనటువంటి పరిమితి లేని స్థితిని పొందినవాడు. మనందరికీ వికారాలు ఉన్నాయి, అవి లేనిది ఉండదు. ఏదో పుట్టుట, ఉండుట, పెరుగుట, తరుగుట, మార్పు చెందుట, నశించుట, షడ్వికారములు. ఆయన అలాంటి వికారాలు ఉండవు. ఆయనకి పుట్టడం ఉండదు, పెరగడం ఉండదు, తరగడం ఉండదు, మార్పు చెందడం ఉండదు, నశించడం ఉండదు. కాబట్టి అందరూ మార్పుకి లోనయ్యే వాళ్ళైతే ఆయన ఒక్కడే ఏ మార్పు లేకుండా శాశ్వతుడై ఉండిపోయాడు. ఇప్పుడు అన్ని జీర్ణమైపోతుంటాయి, ఆఖరికి సముద్రం కూడా తరిగిపోతుంది. సముద్రానికి కూడా లక్షణం ఉంటుంది. సముద్రం కూడా ఎప్పుడూ అలా ఉండిపోతుందని మీరు అనుకోకూడదు. సముద్రాలు కూడా తరిగిపోతాయి. సముద్రాలు ఎండిపోయిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. సముద్రాలు కూడా ఇంకడం మొదలు పెడతాయి. సముద్రాలు అన్నీ కలిసి పొంగిపోయి జలప్రలయం అయిపోతుంది. మనం మీరు భారతంలో విన్నారుగా, అలాగే ఉండవు పంచభూతాలు. పెరుగుతాయి, తరుగుతాయి. భూధరములు అని పర్వతములు, ఆ పర్వతములు కూడా తరిగిపోతాయి. దేనివల్ల తరిగిపోతాయో తెలుసా? అంత పెద్ద పర్వతం దేనికి తరిగిపోతుందంటే కేవలం ఎలకల వలన తరిగిపోవడం మొదలెడుతుంది. అవి పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసి చేరిపోతాయి. చేరిపోతే మెల్లిమెల్లిగా కన్నం మీద పై బరువు దిగిపోయి ఆ మెల్లిగా మూసుకుంటుంటాయి.
మూసుకుంటూ పర్వతం కిందకి దిగుతూ ఉంటుంది. దిగుతూ ఆ మట్టి తవ్వుకుపోబడి రాళ్ళు వెళ్ళిపోతుంటే పర్వతం యొక్క స్థాయి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోతుంది. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు మన వాళ్ళు. అలా కొండలు కూడా క్షీణత్వాన్ని పొందుతాయి. కానీ ఎప్పుడూ తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండిపోయేవాడు ఒక్కడే ఉన్నాడు ఈ ప్రపంచం, వాడే పరమాత్మ. ఇప్పుడు అది ఆ మాటకు అర్థం ఏమిటంటే దక్షిణశ్చాసౌ అమూర్తిశ్చ దక్షిణామూర్తి. ఆయన ఇంతటి సమర్థత కలిగిన వాడు, ఇన్ని చేస్తున్నవాడు, ఇన్ని చేస్తూ తాను కనపడడు. ఏదో ఒక ఇంట్లో కోడలు కనపడ్డట్టు, ఏమండి ముక్కుకి వాసన చెప్పేట్టిచ్చినవాడు, నాలుగుకి రుచి చెప్పేట్టిచ్చినవాడు, నాలుక వాసన చెప్పకుండా చేసినవాడు, ముక్కు రుచి చెప్పకుండా చేసినవాడు ఎవరో నేను చూస్తానండి అంటే కనపడ్డాడు. ఆయనని చూడాలని మీరు అనుకుంటే ఎవరిని చూడాలని అడిగారు? దక్షిణామూర్తిని చూడాలి. ఎందుకో తెలుసా? ఒక్కటే కారణం. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉంటాడు. పరమ ప్రశాంతంగా ఉన్నవాడి మనసు శుద్ధిగా ఉంటుంది. కాబట్టి సమర్థతలన్నీ అణిగి ఉంటాయి. అణిగి ఉన్నాయి కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడో అప్పుడు ఆ రూపంగా మారుతూ ఉంటాడు. అది లోక కళ్యాణం కోసం మారతాడు. అన్ని సమర్థతలు తన యందు పెట్టుకున్నాడు కాబట్టే అవసరమైతే నటరాజుగా ఉంటాడు, అవసరమైతే భైరవుడుగా ఉంటాడు, అవసరమైతే సోమస్కందుడుగా ఉంటాడు. ఇవేమీ అక్కర్లేదనుకున్నప్పుడు ఆయన యథార్థ స్వరూపం ఏమిటి అంటే దక్షిణామూర్తి. అన్ని శక్తులు తన యందే ఉంచుకుని ప్రశాంతంగా ఏ కదలిక లేకుండా తనలో తాను రమిస్తాడు. ఇప్పుడు అలా ఉంటే ఏమిటండి ప్రయోజనం అని మీరు అడగచ్చు. దక్షిణామూర్తి యొక్క స్వరూపానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే అసలు మనం మనుష్య జన్మలోకి వచ్చిన తరువాత మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, అన్నిటి యొక్క ప్రయోజనము ఒక్కటే, శాంతి. నేను మీతో ఒక మాట చెప్తాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం ఒక పని చేస్తే అవతల వాళ్ళకి ఉపకారం జరుగుతుంది అని అనుకుంటాం. దానికన్నా ముందు ఏమవుతుందో తెలుసా? మనకి శాంతి కలుగుతుంది. ఇప్పుడు హరిప్రసాద్ గారు దక్షిణామూర్తి ధ్యాన మంటపాన్ని నిర్మాణం చేశారనుకోండి, మనం ఎంతమందిని దాన్ని సద్వినియోగం చేసుకున్నాం అన్నదాన్ని పక్కన పెట్టండి. పరమేశ్వరుడు నాకు ఐశ్వర్యం ఇచ్చినందుకు నేను ఒక మంచి పని చేశానన్న తృప్తి ఆయనకి కలిగిందా లేదా? ముందు చేసిన వాడికి ఏమొస్తుందంటే అవతల వాడికి ఏదో చేయడం కాదు, తాను శాంతి పొందుతాడు. అసలు లోకంలో ఇది పెద్ద రహస్యం. ఎవడు ఏది చేసినా వాడు చేసినట్టుంటుంది కానీ, ఇతరులకు ఉపకారం చేసినట్టుంటుంది కానీ అది చేయడంలో వాడికి శాంతి ఉంది. ఇప్పుడు నేను ఈ దక్షిణామూర్తి వైభవాన్ని మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ చెప్పడంలో నాకు శాంతి ఉంది. అమ్మయ్యా, అక్కడ ప్రతిష్ఠ జరుగుతుంటే నా స్వామి గురించి 2 రోజులు చెప్పుకున్నాను, నాకు ఎంతో శాంతి ఉంటుంది. విని మీరేం పొందారో ఈశ్వరుడికి తెలియాలంతే, కానీ నాకు మాత్రం శాంతి ఉంది. అందరూ ఏమనుకుంటారంటే పాపం కోటేశ్వరారు 2 రోజులు ఉపన్యాసాలు చెప్పారండి అంటారు. దాంట్లో నాకు కష్టం ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి, అసలు నేను ఉపన్యాసాలు చెప్పలేను. ఇలాంటి మంచి పనులు చేయడం కష్టం హరిప్రసాద్ గారికి అయితే ఎవడు చేస్తాడు? ఎందుకు వచ్చింది అనుకుంటే ఆయన చేయలేరు. ఆ చేయడంలో శాంతి ఉంటే వాడు చేయగలుగుతాడు. ఏది చేస్తే ఎవడికి శాంతి కలుగుతోంది అన్న దాన్ని బట్టి వాడికి ఈశ్వరుడు అనుగ్రహం ఎంత ఉందో తెలుస్తుంది. ఒకడికి నిష్కారణంగా అవతల వాడిని కొడితే శాంతి పొందాడు అనుకోండి, వాడి ఎందుకు రాక్షసత్వం ఉంది, ఈశ్వరానుగ్రహం లేదు. ఒకడు నిష్కారణంగా ఓ చెట్టు దగ్గర నిలబడి ఆకులు తుంపుతూ మాట్లాడతాడు, అదో హింస. ఎందుకు ఆకులు తుంపడం అంటే వాడిలో పైశాచిక ప్రవృత్తి ఉంది. ఒక ఆయనకి దక్షిణామూర్తికి ధ్యాన మంటపం కట్టడంలో శాంతి ఉంది అంటే ఆయన ఈశ్వరానుగ్రహాన్ని పొందాడని గుర్తు. ఒక ఆయన సరోవరానికి మెట్లు కట్టాడు, ఆ డబ్బులు కూడా పెట్టుకుని ఆయన ఇంట్లో సుఖంగా ఉండాలి, ఇంకో కారు కూడా కొనుక్కుని. అంటే ఇది కట్టి 10 మంది స్నానం చేస్తారని ఆయన పొంగిపోయాడు. ఒక మంచి పని చేత శాంతి పొందితే ఈశ్వరానుగ్రహాన్ని కలిగి ఉన్నాడని మీరు నిర్ధారించవచ్చు. అది నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి. అది ఎందుకు పోతుందంటారేమో, నే చేశాను అంటూ ఉంటే తీసేస్తాడు. ఎందుకని? చేయడానికి సమర్థతలన్నీ ఆయన ఇచ్చినవి, సమర్థతలన్నీ ఆయనవి, అన్ని శక్తులు ఆయన యందు అణిగి ఉన్నాయి. ఆ శక్తి ఇచ్చి అవునరా నువ్వే చేశావురా అని పొంగిపోతాడు. స్వామి నన్ను అలా బుకాయించకండి, మీరు చేయించారన్నారు అనుకోండి,
చాలా పొంగిపోతాడు. అది తేడా. కాబట్టి యథార్థమునకు ఒక మంచి పని చేసేటప్పుడు అది చెడ్డ పని కానివ్వండి, కానీ నేను దాన్ని సోదాహరణంగా పేర్కొనకూడదు. కాబట్టి ఒక మంచి పని చేయడం వల్ల అవతల వాళ్ళు ఎంత శాంతి పొందారో పక్కనుంచండి, చేసిన వాడు శాంతి పొందుతాడు. ముందు అది లక్షణం. వైదిక సంప్రదాయంలో చేసి శాంతి పొందాలి. చేసి శాంతి పొందితే అది నువ్వు ఏది చేసి శాంతి పొందుతున్నావు అన్నది ప్రమాణం. అది నడవడిని గమనించుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఈయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? దేనికి సంతోషంగా ఉంటాడు? సినిమాకెడితే సంతోషంగా ఉంటాడా? భారతం చదువుకుంటుంటే సంతోషంగా ఉంటాడా? ఓ గుళ్ళోకెడితే సంతోషిస్తాడా? ఇంట్లో ఏసీ వేసి పడుకుంటే సంతోషిస్తాడా? తనకున్న దాంట్లో ఇతరులకి ఏదైనా మంచి పని చేద్దామని తాపత్రయపడి సంతోషిస్తాడా? దాచుకు సంతోషిస్తాడా? అది చారిత్రమేవ వ్యాఖ్యాతి అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో. ఒక వ్యక్తి నడవడిని గమనించు, దేని చేత శాంతి పొందుతున్నాడో చూడు, దానిని బట్టి ఈశ్వరానుగ్రహం ఉన్నదా, పైశాచిక ప్రవృత్తి ఉన్నదా లెక్క పెట్టుకో. గురువేం చెయ్యాలి? మంచి పనుల చేత శాంతి పొందుతున్నవాడైతే అహంకారం పొందకుండా ఇంకా మంచి పనులు చేసేట్టు చెయ్యాలి. అది గురువు యొక్క కర్తవ్యం. ఎందుకని శిష్యుడు అక్కడ పాడవకుండా చూస్తూ ఉండాలి గురువు గారు. ఇప్పుడు దక్షిణామూర్తి స్వరూపంలో ఏముంది? శాంతం ఒక్కటే ఉంది. ఎందుకని? అన్ని అణిగిపోయి ఆయన ఏమీ చేయడు, పరమ ప్రశాంతంగా ఉంటాడు. సమర్థత లేక కాదు, అన్ని సమర్థతలు ఉన్నాయి, కానీ ప్రశాంతంగా కూర్చున్నాడు. మీరు చూడండి, సాధారణంగా చాలా పెద్ద అధికారి ఆయన. ఆయనతో చాలా చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకోండి, ఎలా ఉన్నారు లోపల అని అడుగుతారు. చాలా హడావిడిగా ఉన్నారండి. ఏం మీరు వచ్చారని చెప్పమంటారా? పిలుస్తారు. మీరంటే అభిమానమే అన్నారనుకోండి, వదిలే తర్వాత వస్తాను. ఏ టైంలో కాస్త ప్రశాంతంగా ఉంటారా అయినా అని అడిగితే, సార్ ఆదివారం నాడు మాత్రం సాయంకాలం పూట ఎక్కడికి వెళ్ళరండి ఆయన, 6 నుంచి 7 విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని 7 నుంచి 8 ఎవరితో మాట్లాడరు. ఎవరో ఇదిగో మీలాంటి వాళ్ళు మరీ ముఖ్యమైన వాళ్ళు వస్తే పలకరిస్తారు. ప్రశాంతంగా కూర్చుంటారండి ఇంట్లో. అంటే అయితే ఈ ఆదివారం 7:30కి వస్తాను ఒకసారి అంటాడు. ఎందుకని? పరమశాంతంగా ఉన్నవాడి దగ్గర ముందు మీకు శాంతి కలిగేలా కార్యం నిర్వహింపబడుతుంది. మీకు శాంతి ఎప్పుడు దొరుకుతుంది? మీ పని అయితే. అది ఎప్పుడవుతుంది? అవతలవాడు శాంతంగా ఉంటే. ఇన్ని సమర్థతలు ఉన్నవాడు పరమశాంతంగా ఎప్పుడుంటాడు? దక్షిణామూర్తిగా ఉంటే. అంటే ఏ కోరిక తీరాలనుకున్నవాడైనా ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. అందుకే అక్కడ కొబ్బరికాయలు బతలు కొట్టడాలు అవి అక్కర్లేదు. వెళ్ళి కూర్చుని మౌనంగా ధ్యానం చేస్తే చాలు. అందుకే దక్షిణామూర్తికి దేవాలయం కన్నా ధ్యాన మంటపం కడతారు. అందుకే మీరు చూడండి, దక్షిణామూర్తిని దేవాలయంగా నిర్మాణం చేయడం కన్నా దక్షిణామూర్తికి శైవాగమం ఏం చెప్పిందంటే దక్షిణం గోడలో పెట్టమని చెప్పింది. బయటకు కూడా పెట్టరు. పెట్టకుండా అది ధ్యాన మంటపం అయితేనే బయట పెడతారు మూర్తిని. శైవాగమంలో శివాలయంలో దక్షిణం గోడలో ఉండాలి. దక్షిణం గోడలో ఉంటే ఏమవుతుంది? గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు అభిముఖంగా కూర్చోవచ్చు, ప్రధాన మూర్తి దగ్గర అభిముఖంగా కూర్చోకూడదు. ఇప్పుడు మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి, ఇలా ఎదురుగుండా నిలబడి నమస్కారం చేయకూడదు. మీరు తట్టుకోలేరు ఆ తేజస్సు. మీరు ఆయన ఇలా ఉంటే ఇలా ఉండి నమస్కారం చెయ్యాలి, లేతే అటు తిరిగి ఇటుకి నమస్కారం చేయాలి. అంతేకాని ఇలా ఎదురుగుండా నమస్కారం చేయకూడదు. దక్షిణామూర్తి దక్షిణం గోడలో ఉన్నారనుకోండి, ఇప్పుడు ఆయన దక్షిణాన్ని చూస్తూ ఉంటారు. మీరు ఎదురుగుండా కూర్చోవచ్చు, గోడలో ఉన్నారు కాబట్టి. ప్రధానమూర్తి కాదుగా, కూర్చుని ఉత్తరాభిముఖంగా కూర్చోవచ్చు. కూర్చుంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. మీరు దేని దగ్గర కూర్చున్నారో ఆ లక్షణం మీకు వస్తుంది. అది అందుకు దక్షిణామూర్తి స్వరూపం గొప్పది. విచిత్రం ఏమిటంటే, శివాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు దక్షిణామూర్తి దగ్గర నిలబడి ప్రదక్షిణం చేసి వెళ్ళిపోకూడదు. అసలు వీడికి ప్రదక్షిణ విధానం తెలుసని గుర్తు ఏమిటంటే, దక్షిణం దగ్గరికి వెడితే కూర్చోవాలి 5 నిమిషాలు. అందుకే ఆదరాబాదరాగా శివాలయంలోకి వెళ్ళక నువ్వేం పొందుతావు అంటారు. దక్షిణం గోడ దగ్గరికి వెడితే కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారంటే ఎదురుగుండా దక్షిణామూర్తి ఉంటారు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, నేను సంధ్యావందనం చేసుకుందామని వెళ్తున్నానండి. ఏదో నా అదృష్టమో దురదృష్టమో 2వ అంతస్తులో ఉన్నాను. గ్రిల్లోంచి అన్నీ కనపడుతుంటాయి. ఎవరో వ్యక్తి హా హా అంటున్నాడు. ఏమిట్రా అని ఇలా చూశాను.
పందుల్ని తరుగుతున్నాడు. ఎందుకు పందుల్ని తరుగుతున్నాడని చూసే లోపల పరిగెడుతున్న పందుకి ఉచ్చు వేసి పట్టుకుని అది అరుస్తుంటే మూతి కడుతున్నాడు. ఇప్పుడు నా మనసు ఏమవుతుంది? కదిలిపోయిందా? అబ్బా ఎంత బాధపడిందిరా అది అని నేను వెళ్ళి గాయత్రి చేద్దామని గాయత్రి చేస్తున్నాను అనుకోండి, నాకు గాయత్రి పాదాలు కనపడతాయా, మూతి కట్టేస్తున్న పంది కనపడుతుందా? నాకు చెప్పండి, ఏది కనపడుతుంది? నేను ఎటువంటి సన్నివేశం ముందు కూర్చున్నానో దానికి అనుగుణంగా కాలమునందు నియతి మనసు యొక్క ఆర్ద్రతని బట్టి ఉంటుంది. ఆ మనసు చాలా మెత్తని మనసు అనుకోండి, దాని ప్రభావం కొన్ని రోజులు ఉండొచ్చు, చెప్పలేం. అది కొంచెం గట్టి మనసు అనుకోండి, ఓ 10 నిమిషాలకు మర్చిపోవచ్చు. ఇప్పుడు పోయిందా ఆ రోజు సంధ్యావందనంలో, ఆ రోజు గాయత్రి పోయిందా లేదా? నీకు ఎదురుగుండా నీ ధ్యాన శ్లోకంలో ధ్యాన స్వరూపం కనపడిందా? కనపడదు. ఎందుకని? మనసు ఒక్కసారి ఉవ్వెత్తున పైకి ఎగిరిపోయింది. భూమి లోపల ఏదో పెద్ద విస్ఫోటనం సంభవిస్తే గులకరాళ్ళు కూడా పైకి లేచి తగిలితే ఎముకలు విరిగిపోయినట్టు అంత శక్తి ఎక్కడిది గులకరాయికి? భూమి లోపల విస్ఫోటనం అలా పైకి లేచింది. అలా విస్ఫోటనం సంభవిస్తుంది మనసు. అది అలా పైకి లేస్తుంది. లేస్తే అది మళ్ళీ వెనక్కి అణగాలి. అణిగితే తప్ప నువ్వు అడిగిన దాన్నది చూపించదు, అదే చూపిస్తుంది. దేన్ని వలన ఉద్వేగాన్ని పొందావో అది చూపిస్తుంది. మిగిలిన రూపాలన్నిటికీ ఉన్న పరిమితి ఏమిటో తెలుసా? అవన్నీ భావోద్వేగంతో వచ్చాయి. ఒక రాక్షస సంహారం చెయ్యాలని వచ్చిందనుకోండి ఒక అవతారం, రాక్షస సంహారం చెయ్యాలి కాబట్టి ఓ ధనస్సు పెట్టుకుంటుంది, ఓ బాణం పట్టుకుంటుంది, అది యుద్ధాలు చేస్తుంది, నెత్తురు కాచేట్టు చేస్తుంది, ధర్మ సంరక్షణ పక్కన పెట్టండి, అది యుద్ధం చేస్తుంది. కాబట్టి ఆ అవతార చరిత్ర యందు కొంత రక్తసిక్తమైనటువంటి విషయాలు ఉంటాయి. అవి మీ మనసుని కదుపుతాయి. కొంత ఆర్ద్రతో, శోకమో, దయో, కారుణ్యమో, బాధో ఏదో ఒకటి కదులుతుంది. సీతారాముల కథే విన్నారనుకోండి, ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు మంచి ఏడుపు అయినా ఏడుపు వచ్చిందా లేదా, కదిలిందా లేదా మనసు? అవతారముల యందు భావోద్వేగత ఉంటుంది కాబట్టి కదులుతాయి. దక్షిణామూర్తి అవతారం కాదు. చాలా మంది తెలియక దక్షిణామూర్తి అవతారం అంటారు. దక్షిణామూర్తి అవతారము కాదు, దక్షిణామూర్తి మూలస్థానం, అందులోంచి అవతారాలు వచ్చాయి. అదే అవతారం అయితే అది కూడా పొంగిందని గుర్తు. కుంగేది, కుంగిపోతే దక్షిణామూర్తి. అన్నీ అణిగిపోయి ప్రశాంతమూర్తి అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి పరమశాంతంగా కూర్చుంటాడు. పందిని పట్టుకోవడం చూస్తే మనసు ఉద్వేగపడింది, కోపిష్టి వాడితో మాట్లాడారు, మీకు కోపం వస్తుంది. మీరు చాలా కోపంలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, అయిన దానికి కాని దానికి గట్టిగా మాట్లాడతాడు. 10 నిమిషాలు మాట్లాడాక మీకు కోపం ఏటడే అర్థం లేకుండా అలా మాట్లాడతారు. మీరు నేను ఎలా మాట్లాడతాను, మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటారు. మీరు, మీకు కోపం వస్తుంది. కోపిష్టి వాడి దగ్గరికి వెడితే మీకు కోపం వస్తుంది. రమించి పాట పాడుతున్నవాడు ఉన్నాడు అనుకోండి, మీకు సంతోషం కలుగుతుంది. ఎక్కువ హాస్యమాడి వాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీకు నవ్వు వస్తుంది. శాంతంగా ఉన్నవాడి దగ్గర కూర్చున్నారు అనుకోండి, మీరు శాంతంగా ఉంటారు. కాదు, అసలు మనుష్య జన్మకి సార్థక్యతే శాంతి అయినప్పుడు. అది ఉంటే తప్ప అసలు ఏవీ పండవు. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదలా నయన. అన్నీ అణగడం కోసమే అన్ని ప్రక్రియలు. దేనికి జపం? మనసు అణగడానికి. పూజ ఎందుకు? మనసు అణగడానికి. పాట ఎందుకు? మనసు అణగడానికి. ప్రవచనం వినడం ఎందుకు? మనసు అణగడానికి. పుస్తకం చదువుకోవడం ఎందుకు? మనసు అణగడానికి. ఇవన్నీ నీ ప్రయత్నం లేకుండా అక్కడ కూర్చో అణిగిపోతాయి. అందుకే దక్షిణామూర్తికి ధ్యాన మంటపమే కడతారు తప్ప దేవాలయం కట్టారనుకోండి మళ్ళీ అల్లరి మొదలు. ఎందుకని? అక్కడ కూడా కొబ్బరికాయ పట్టుకొస్తే ఢామ్మన కొబ్బరికాయ కొట్టాలి. అక్కడి నుంచి దాన్ని నైవేద్యం పెట్టాలి. ఓ షోడశోపచార పూజ, అభిషేకం, దానికి నీరాజనం, మంత్రపుష్పం, అక్కడికి వచ్చి ఓ పూజ చేయించుకునేవాడు. ఇంకా నువ్వు ప్రశాంతంగా దీన్ని చూస్తావా? నీ మనసు అట్టెడుతూ ఉంటుందా? ఏట్రా వీడు ప్యాంటు చొక్కా వేసుకొచ్చేసి పూజలు ఏంట్రా అనుకుంటావు. కదిలిపోయిందా లేదా మళ్ళీ? అందుకే దక్షిణామూర్తి దగ్గరికి వెళితే ధ్యాన మంటపం కడతారు. ధ్యాన మంటపం అంటే ఏంటంటే అక్కడ ఇంకా మాట మాట్లాడరు. బయటి గోడ ఏది ఉందో అక్కడి నుంచి మాట్లాడడం మానేయాలి. అలా మాట్లాడారనుకోండి, లోపలికి వెళ్ళి ఆ మూర్తి వైభవాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతారు. ఆయనకి చిరాకు వస్తుంది. కాబట్టి బయట గోడ దగ్గర నుంచి మౌనం, ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఇప్పుడు మీరు మాట్లాడకుండా కూర్చుంటే సగం భావాలు తమంత తాము అడిగిపోతాయి. మాట్లాడలేదు కదా, గొడవకు అవకాశం లేదు. ఇక ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న దాని మీద మనసుని దక్షిణామూర్తి వైపుకి తిప్పారనుకోండి, ఎదురుగుండా ఉన్న మూర్తి వంక చూశారనుకోండి, ఆయన వీరాసనం,
ఆయన కాలు మీద కాలు పెట్టుకున్న తీరు, ఆయన పట్టినటువంటి ముద్రలు, ఆయన చెవులు, ఆభరణాలు, చిన్న చిరునవ్వు, ఆ ప్రశాంతత, దాని వంక మీరు అలా చూస్తున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీ మనస్సు ఎంతో ప్రశాంతపడుతుంది. అంత ప్రశాంతపడగానే మీ రక్తం యొక్క వేగం నియంత్రింపబడుతుంది, హృదయ స్పందన నియంత్రింపబడుతుంది, ఎన్నో అనారోగ్యాలు తగ్గుతాయి. లోపల ప్రశాంతపడి పైకొచ్చారు కాబట్టి మంచి ఆలోచనలు వస్తాయి. అందుకే సమస్త కటాక్షములకు ఆలవాల మీది అంటే దక్షిణామూర్తియే. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి, నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి, నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి, రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి, దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో, అదొక్కటి నేర్చుకో చాలు, ఏమక్కర్లేదు. ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు. మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా, చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి, విగ్రహం అంటే ఫోటో కనీసం ఉండి, పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి, నేను యథార్థం చెప్తున్న, పెద్దలు నిర్ణయం చేసింది, వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోవడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు. పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే 2 ఫలితాలు వస్తాయి, అపమృత్యు దోషం పోతుంది, సరస్వతి కటాక్షం కలుగుతుంది. అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు. అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే. అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే, అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు, కానీ ఇవన్నీ నిర్వహిస్తున్న వాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయపడ్డావు కనుక నీకు ఎదురుగుండా అలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు. అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల. ఈశ్వరుడి స్తోత్రం, ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం, అలా మొదలైన శ్లోకం ఒక్క దక్షిణామూర్తికే ఉంది. చిత్రం అని మొదలెట్టారు. చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని. ఏమిటి ఆశ్చర్యం, ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది. లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి, నేను మీకు చూడాలనిపిస్తుంది. మీకు తెలుసా, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు తెల్లబోతారు. నేను ఒక సరోవరం చూశాను. ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్ని జ్వాలలు పైకొస్తూ ఉంటాయి. ఎంత విచిత్రం అంటే, మనం ఒకవేళ ఆ సరోవరంలో స్నానం చేస్తూ అగ్ని జ్వాలల్లోంచి అలా బయటికి వచ్చినా ఒళ్ళు కాలదు. ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి. నేను వేదిక దిగిపోయాక మీరు ఏమంటారు, ఏమంటే అది ఎక్కడుందండి అని అడుగుతారా అడగరా? ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు. అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్ని అంటే, అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడు. ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు, కొన్ని మంచి ఉంటాయి. ఆయన ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తుంటాడన్నాను అనుకోండి, మంచి ఏడుపు కాదు. ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే. ఎప్పుడూ పెళ్ళం గురించి ఏడుస్తుంటాడండి అన్నాను అనుకోండి, వాడి కర్మ అంటాడు కాదు. దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం, ఏడవడం ప్రధానం కాదు. దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది. ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తుంటాడండి ఆయన అన్నారు అనుకోండి, మహానుభావుడు అండి అని దండం పెడతారు. ఎప్పుడు ఎవడది ఏమి తూపోదామా అని ఏడుస్తుంటాడండి అన్నాడు అనుకోండి, చీ దుర్మార్గుడు వాడు, ఎప్పుడు ఏ సమయంలో బయట కనపడతాడో చెప్పండి అంటే అంటారు. అవునా కదా? ఏడవడం కాదు, దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప. కామం ఉండడం తప్పు కాదు, దేని మీద కామం ఉంది ప్రధానం. కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి, ఆయన పూజనీయుడు కాడు. భగవత్కామం అనుకోండి, భగవంతుని యందు కోరికున్నవాడు అనుకోండి, పూజనీయుడు కాదు. కామం తప్పనకూడదు, ఏ కామం అని అడగాలి, అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి. అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అన్నాను అనుకోండి, చీ దుర్మార్గుడు అనేకూడదు. ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి. మళ్ళీ ఎందుకు వచ్చింది, ఏ కామం అని అడగాలి. కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు, ఏడవడం తప్పు కాదు. దేని మీద కోరిక, దేని మీద ఏడుపు, అది తెలుసుకుని చెప్పాలి. చిత్రం కుతూహలం.
చిత్రం అనగానే ఆశ్చర్యం. అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం. అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి? అదొకటే నేను చెప్పా, శ్లోకం వదిలేశాను అనుకోండి. ఏమన్నా బాబు ఆ శ్లోకం చెప్పండి, అది ఏమిటో, అది ఏమిటి చిత్రం, ఏమిటి ఆశ్చర్యం అంటే, మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్న మాటే పాడు చేసేయడానికి కారణం. మీరు బాగా గమనించాలి సుమా, నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది నీకు అనవసరం అన్నారనుకోండి, అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది. ఈ వయసులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి, వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు. ఒరే నీకు ఎప్పుడు ఏది అవసరమో నాకు తెలుసు, అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి మాట విని కుతూహలాన్ని చంపేసుకున్నాడు అనుకోండి. మా నాన్నగారు ఏది చూడమన్నారో, ఏది వినమన్నారో, ఏది చదవమన్నారో, ఏది చెయ్యమన్నారో అదే చేస్తానన్నాడు అనుకోండి, బాగుపడిపోయాడా లేదా? అక్కర్లేని వాటి మీద కుతూహలమే కదా మనిషిని పాడి చేసేది. ఇప్పుడు ఆ కుతూహలాన్ని తిప్పాలి, ఇంకొక వైపుకి తిప్పాలి. దేని వైపుకి తిప్పితే బాగుపడతాడో అటు వైపుకి తిప్పాలి. వీడికి ఎలాగో అలవాటు ఉంది, ఏదైనా ఆశ్చర్యం అంటే ఏమిటండి అది అంటుంటాడు. అందుకని అలా మొదలెట్టారు. ఏమిటండి అది అంటాడేమో, అన్న తర్వాత తెలుసుకుంటాడేమో, తెలుసుకుని చూడడానికి ఎడతాడేమో, విడితే బాగుపడతాడు. కాబట్టి చిత్రం ఏమిటి? వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. దక్షిణామూర్తి అన్నమాట వాడలేదు, వాడకుండా చెప్తున్నారు శ్లోకం. చిత్రం ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యం? వటతరోర్మూలే, ఇది ఆశ్చర్యం. వటతరువు అంటే, వట అన్న మాటకు అర్థం ఏంటంటే మర్రి చెట్టు, మర్రి అని. తరువు అంటే చెట్టు, మూలే అంటే దాని మొదట్లో. మర్రి చెట్టు మొదట్లో కూర్చున్నాడు. మర్రి చెట్టు మొదట్లో కూర్చుంటే అంత ఆశ్చర్యం ఏంటి? ఏ మర్రి చెట్టు మొదట్లో కూర్చోరా? మర్రి చెట్టు ఉంటుందా? లేకపోతే దానికి అంత గొప్పగా మాట్లాడడం ఎందుకు? ఋషి మాట్లాడాడు అంటే ఏదో అర్థం ఉంది అని గుర్తు, లేకుండా మాట్లాడడం. ఇన్ని చెట్లుంటే దక్షిణామూర్తి అన్ని వదిలేసి అశ్వత్థ వృక్షం ఉందిగా, రావి చెట్టు కింద కూర్చోవడం మానేసి మర్రి చెట్టు కింద ఎందుకు కూర్చున్నాడు? దాన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. వట అన్న మాటకి సంస్కృతంలో అర్థం ఏమిటంటే, వటవృక్షము అన్నదానికి ఒక లక్షణం ఉంటుంది. ప్రపంచంలో అన్ని జీవులు కూడా చేతితో నోటితో నీళ్లు తాగుతాయి. చేతులున్నవన్నీ చేతితో పట్టుకు తాగుతాయి, ప్రధానంగా నోటితో తాగుతాయి. కాళ్ళ ద్వారా నీళ్లు తాగేవి ఏవి ఉండవు. కాళ్ళతో నీళ్లు తాగుతుందండి, దాహం వేస్తే నీళ్లలో కాళ్ళెట్టి పీల్చుకునేవి ఉండవు. కింద నుంచి పైకి లాగవు, పైనుంచి కిందకు వదులుతాయి నీటిని. ఒక్క చెట్లు మాత్రం కింద నుంచి పైకి లాగుతాయి, పాదాల్లోంచి నీటిని తలకెక్కించుకుంటాయి, వేళ్లల్లోంచి పైకి కదా ఎక్కుతాయి. అసలు చెట్టే విచిత్రం. సృష్టిలో చెట్టు చాలా విచిత్రం. ఎందుకో తెలుసా? అది పాదాలతో నీళ్లు లాగుతుంది. పాదాలతో నీళ్లు లాగడం ఒక ఎత్తు అయితే, ఎక్కడానికి ఉపయోగపడుతుంది. ఎత్తు ఎక్కడానికి ఉపయోగపడేది ఏదంటే, లోకంలో తనంత తాను ఏర్పడింది చెట్టు ఒకటే. మీకు ఎప్పుడైనా దూరంగా ఉన్న చూడాలంటే సాధనము తనంత తానేదో తెలుసా? చెట్టే. మీరు అందుకే రామాయణం కానీ భారతం కానీ పరిశీలన చేస్తే, నీళ్లు ఎక్కడున్నాయిరా అన్నారనుకోండి, చెట్టెక్కి చూడంటారు. రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, చెట్టెక్కి చూడు ఎక్కడుందో సరోవరం అంటాడు. చెట్టెక్కితే నీళ్లు కనపడతాయా? కనపడొచ్చు, కనపడకపోవచ్చు. దేన్ని బట్టి కనిపెడతారో తెలుసా? చెట్టు పక్షుల కాలవాల. తడిరెక్కలు కలిగిన పక్షులు వస్తూ ఉంటే దాన్ని బట్టి ఆ దిక్కుగా సరోవరం ఉందని తెలుసుకుంటారు. కాబట్టి చెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. పైకెక్కడానికి ఉపయోగపడే సాధనం ప్రపంచంలో తనంత తాను ఈశ్వర సృష్టిలో వచ్చింది చెట్టు. కింద నుంచి పైకి నీరు లాగుతుంది, అదొక ఎత్తు. వట అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే, ఎంత ఎండలోంచి వచ్చినా నీడనివ్వగలిగినది అయి ఉంటుంది. అలా ఎందుకు ఇస్తుందో తెలుసా? వటవృక్ష ఛాయ యందు విశ్రాంతి పొందినాడు అంటారు. బాటసారులందరూ మర్రి చెట్టు దగ్గరికి వెడితే సద్యన్నపు మూట విప్పుకుని తింటారు. రావి చెట్టు కింద తినరు. ఎందుకో తెలుసా? రావి చెట్టు కింద తినకపోవడానికి ఒక కారణం ఉంది. రావి చెట్టు చప్పుడు ఎక్కువ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చిన్న గాలి వేసింది అనుకోండి, మీరు ఏ వేప చెట్టు దగ్గర, కుంకుడి చెట్టు దగ్గర, మామిడి చెట్టు దగ్గర కళ్ళు మూసుకు కూర్చున్నారనుకోండి, గాలి వేస్తే పెద్ద చప్పుడు ఉండదు. రావి చెట్టు దగ్గర కూర్చోండి, తుఫాను వచ్చినట్టు ఉంటుంది. అంత గలగల గలగల కదులుతాయి ఆకులు.
మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు ఇచ్చినంత నీడ ఇక ఏ చెట్టు ఇవ్వదు ప్రపంచం. ఒక్క మర్రి చెట్టుకే సాధ్యం. కారణం ఏమిటో తెలుసా? తన మూలాన్ని తానే కమ్ముకుంటుంది గుండ్రంగా. అది ఒక్క మర్రి చెట్టుకే శాఖా విస్తరణ. అది మిగిలిన అన్ని చెట్లు కూడా మొదలు నశించిందనుకోండి, ఏ కారణం చేతనైనా కూడా, కొన్ని కొన్ని కారణాలకి మొదళ్ళు పోతాయి చెట్లకి. ఎందుకు పోతాయంటే చెట్టుకి తొర్ర వస్తుంది ముందు. ఆ కాండంలో పెద్ద కాండం అయిన తర్వాత కాండంలో తొర్ర వస్తుంది, తొర్రలో పుచ్చు వస్తుంది, పుచ్చులో విరిగిపోయిన కర్ర మొక్కలన్నీ పడతాయి. ఈ దుర్మార్గులైన వాళ్ళు ఏం చేస్తుంటారంటే తీసుకెళ్లి తొర్రలోకి తీసుకెళ్లి కొన్ని వస్తువులు దాస్తూ ఉంటారు. ఏ పని మీదో వెడుతూ ఆ తొర్రలోకి తీసుకెళ్లి అగ్గిపెట్టి అవి పెడుతూ ఉంటారు. ఎవడో ఒక దుర్మార్గుడు పొరపాటున ఒక నిప్పు రవ్వను అందులో పడేశాడు అనుకోండి తొర్రలో, ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? కడుపు నిప్పితో ఊగిపోతూ పైన పెద్దవాళ్లతో మాట్లాడుతున్న వ్యక్తి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. అది లోపల కాలిపోతుంటుంది, పైకి పచ్చగా కనపడదు. ఆ తొర్ర కాలిపోయింది అనుకోండి కొన్నాళ్ళకి, ఆ చెట్టు చచ్చిపోతుంది, ఇక నీరు పైకి ఎక్కదు, అందుకని పైన అంతా ఎండిపోతుంది. అలా ఒక మొదలు కాలిపోతే మరణించని ఏకైక చెట్టు మర్రి చెట్టు ఒకటే. మర్రి చెట్టుకు అలా చావు రాదు. ఎందుకో తెలుసా? అది ఆకాశంలోంచి వేళ్లు దింపుతుంది. కొమ్మ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా వెడితే అక్కడ ఒక వేరు దింపుతుంది, చెట్టులోంచి వేరు వస్తుంది. అన్నిటికీ భూమిలోనే వేళ్ళుంటాయి, ఇంకా పైకి ఇలా ఎక్కవు. ఒక్క మర్రి చెట్టుకి పైనుంచి కిందకి దిగుతాయి, దిగి అవి భూమిలోకి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి దాన్ని అవే పెనవేసుకుని మళ్ళీ పెద్ద కొమ్మలాగా నిలబడిన స్తంభంలా తయారైపోతాయి. ఇవి నీళ్లు లాగేస్తాయి, లాగేసి కొమ్మకి ఇచ్చేస్తాయి. అందుకే ఇక్కడికి పోయిందనుకోండి, అక్కడ అలాగే మళ్ళీ బతికేసి మళ్ళీ ఆధారం వెళ్ళి దింపేస్తాయి. అందుకే ఒకసారి మర్రి చెట్టు పుట్టిందా ఇక ఆ మర్రి చెట్టుకి చావు ఉండదు. రెండు, మర్రి చెట్టు తన చుట్టూ తాను విస్తరించుకుని వెళ్ళిపోతుంది. ఏం బుత్తినే అన్నాడు ఋషి అనుకోకండి. వట తరు అన్న రెండు మాటలు వేశాడు అంటే దానికి అంత గూఢమైనటువంటి అర్థం పెట్టి వేశాడు ఆయన. రెండు, మీరు ఒక మార్గాన్ని నిర్మాణం చేసి దాని పక్కన మర్రి చెట్టు వేశారనుకోండి, కొన్నాళ్ల తర్వాత ఇంకా మార్గాన్ని మూసేస్తుంది. మార్గాన్ని మూసే లక్షణం ఉన్న చెట్టు మర్రి చెట్టు. ఎందుకో తెలుసా? అది కొమ్మ ఎలా వెళ్ళి మార్గం నిర్మాణం చేశాం కదండి, ఒక 6 నెలలు పోయిన తర్వాత మళ్ళీ చక్క వాహనం మీద ఇటు ఎడదాం అనుకున్నారు అనుకోండి, అది కొమ్మ పెంచి మధ్యలోకి ఊడ దింపుతుంది. ఊడ దింపేస్తే ఊడ భూమిలోకి వెళ్ళిపోయి అడ్డంగా పెరుగుతుంది, అప్పుడు ఇంకా వాహనం వెళ్ళదు. అందుకే మర్రి చెట్టు ఎక్కడుందో అక్కడిక కదలికలు ఉండవు, ఆగిపోతాయి. విపరీతమైన నీడనిస్తుంది. రెండు, దాని మొదలు మీరు చేరలేరు. అందుకే మీరు లోకంలో ఒక మాట విన్నారో లేదో, ఓడల మర్రి రెండు అంటారు. ఓడల మర్రి దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరో తెలుసా? అసలు వెళ్ళడం సాధ్యం కాదు. అసలు ఆ మర్రి చెట్టు చూడడానికి వెడతారండి. అడయార్ మర్రి చెట్టు అని మెడ్రాస్లో ఒకప్పుడు ఆ చెట్టు చూడడానికి వెళ్ళేవారు. అది కొన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది, అంతంత దూరాలు పెరిగిపోతాయి మర్రి చెట్లు. పెరిగిపోతే మీరు దాని దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశారనుకోండి, ఈలోగా ఏమవుతాయంటే ఆ ఆకులన్నీ రాలి బోల్డంత ఎత్తు పెరిగిపోయి అందులో పుట్టలు, రకరకాలైన జీవులు అన్నీ పెరిగిపోతాయి. పెరిగిపోతే మీరు ఈ ఊడలన్నీ దాటుకుంటూ వెళ్ళడం చాలా కష్టం. దాని మొదలు దగ్గరికి వెళ్ళరు. అందుకే తన మొదలు దగ్గరికి వేరొకరు రాకుండా తానే చుట్టుకుని అడ్డగలిగినటువంటి చెట్టు మర్రి చెట్టు ప్రపంచం. ఇంకో లక్షణం ఏంటో తెలుసా? మర్రి చెట్టు ఎవ్వరూ పాతరు. మామిడి చెట్టు వేసుకుంటారు, పనస చెట్టు వేసుకుంటారు, నేను మా 4 మర్రి చెట్లు వేసుకుంటాను ఇవ్వండి అని ఎవరు అడగరు. ఎవ్వరూ వేయకపోయినా తనంత తాను పెరిగి తీరుతుంది మర్రి చెట్టు. ఎవ్వరూ వేరు మర్రి విత్తనం. ఇంకొక లక్షణం ఏంటో తెలుసా? వనస్పతి జాతికి చెందినది. సంస్కృతంలో చాలా గొప్ప చెట్టు అని దేవతాంశ కలిగినది అని దేనికి నిర్ణయం చేస్తారంటే అది వనస్పతి జాతికి చెందింది. వనస్పతి అన్న మాట అర్థం ఏంటంటే పువ్వు లేని కాయ వస్తుంది, పువ్వు ఉండదు కాయ వస్తుంది. మర్రికి ఆ లక్షణం ఉంది. మర్రి పూలు ఎక్కడన్నా మీరు చూసారా? మర్రి పూలు ఉండవు, మర్రి కాయలు ఉంటాయి. ఎక్కడ పడుతుందో తెలియదు. శంకరాచార్యుల వారంతటి వారు దీన్నే వాడారు. చిన్న కాయలో ఉన్న చిన్న గింజ పడి అంత పెద్ద చెట్టు అన్ని ఆధార ఊళ్లతో నిర్మించుకుని పైకి లేచిపోతుంది, పెద్దదైపోతుంది. ఎవ్వరూ వేయకుండా తనంత తానే పెరుగుతుంది. అది ఒకసారి పెరిగితే
దానికి చావు లేదు. ఒక తొర్ర పోయినా, ఒక మొదలు పోయినా వేరొక ఊడ దానికి మొదలు, అది అలా ఉంటుంది. రెండు, ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భూమి మీద కాలెట్టకుండా ప్రయాణం చేయడానికి మర్రి చెట్టు ఆధారం. పూర్వం వెళ్ళేవారు ఓడలు పట్టుకుని ఊగుతూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అది అంతంత దూరం పెడతారు, భూమి తగలదు, తగలకుండా పెడతారు. ఇప్పుడు ఈ లక్షణాలు పరమాత్మకు అన్వయం చెయ్యండి. ఎందుకుంటాడో వటవృక్షం దగ్గరే. వట అంటే నీడని బాగా ఇస్తుందని కదా నేను మనవి చేశాను. నీడకి విరుద్ధం ఏమిటి? ఎండ. ఎండ దేనికి గుర్తు? తాపానికి గుర్తు. మనమందరికీ కూడా తాపం ఉంది, మనందరం కూడా ఓ ఎండలో నించున్నాం. ఏమిటా ఎండ? సంసారం. సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. సంసారమునందు పరిభ్రమించడమే తాపం. అందుకని శాంతి లేదు. శాంతి అమృతం, సంసారము మృత్యువు. ఈ శాంతికి కారణమైన వాడు అంత నీడనివ్వగలిగిన చెట్టు కిందే ఉండాలి. అందుకే మర్రి చెట్టు కింద ఉంటాడు. అది వటవృక్షానికి దక్షిణామూర్తికి సంబంధం. రెండు, తన మొదలు చేరడం ఎవరికీ సాధ్యం కాదు, తన కొమ్మలే అడ్డుకుంటాయి. భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇబ్బంది ఎక్కడొస్తుందంటే భగవత్ సంబంధమైన శాస్త్రం తెలుసుకున్నప్పుడే అలిసిపోతాడు. అమ్మో, ఈ ఉపనిషత్తులు ఏమిటి, వేదం ఏమిటి, స్వరూపం ఏమిటి, లక్షణం ఏమిటి, అపరోక్షానుభూతి ఏమిటి, పరోక్షానుభూతి ఏమిటి, ఇవన్నీ ఎప్పటికి తెలుస్తాయి, ఎప్పుడు అనుష్ఠానం చేస్తాం, ఎప్పుడు తెలుసుకుంటామని వడలిపోయా అనిపిస్తుంది. పరమేశ్వరుణ్ణి చేరడానికి పరమేశ్వరుడికి సంబంధించిన శాస్త్రాలే బడలిపోయేటట్టు చేసినట్టు మర్రి చెట్టు మొదలు చేరడానికి మర్రి ఊడలే అడ్డొస్తాయి. దారులు మూస్తుంది మర్రి చెట్టు, అటు ఇటు తిరగడాన్ని, పరిభ్రమణాన్ని ఆప్ చేస్తుంది ఆ మర్రి చెట్టు. ఈశ్వరుడి వైపుకి నడుపుతుంది. అది ఎవ్వరూ వెయ్యరు, భగవంతుణ్ణి ఎవ్వరూ కనరు. ఆయన స్వయంభూ, మర్రి చెట్టు స్వయంభూ. జీవము ఆయన యందు శాశ్వతము. అందుకే మీకు సృష్టి మొత్తం మీద ఎక్కడా లేదు. మీరు కావాలంటే బోటనీ చదువుకున్న వాళ్ళని ఎవరినన్నా అడగండి, జీవశాస్త్రం చదివిన వాళ్ళని చెప్తారు. అత్యంత నునుపైన ఆకు ప్రపంచంలో ఏదో తెలుసా? ఒక్క మర్రాకి. మర్రాకంత నునుపుగా ఏది ఉండదు. మీరు ఎంత మృదువైన ఆకవనివ్వండి, ఎండిపోతే గుచ్చుకుంటుంది. మీరు ఎందుకు తోరణం కట్టండి, బాగా ఎండిపోయిన తర్వాత మామిడాకు ఇలా వెడుతుంటే ఇక్కడ గుచ్చుకుంది అనుకోండి, ఏదో చిన్న సూది పెట్టి గుచ్చినట్టు ఉంటుంది. ఎండిపోతే గుచ్చుకుంటాయి. ఎండిపోయిన మర్రాకుని పట్టుకుని మీరు ఇలా అని చూడండి, ఎంత నున్నగా ఉంటుందో. ఇంకా విచిత్రం చెప్పనా? ఎండిపోయిన మర్రాకు తీసుకుని నీళ్లు చల్లండి, కాసేపటికి ఆకుపచ్చగా అయిపోతుంది. జీవాన్ని అంత నిలబెట్టుకుంటుంది. పరమేశ్వరుణ్ణి మీరు ఎన్ని రకాలైనటువంటి వేద విరుద్ధమైన విశ్వాసములు ప్రచారం చేయనివ్వండి, సనాతన ధర్మము చేత ప్రతిపాదింపబడినటువంటి పరమాత్మ స్వరూపము ఎండినట్టు కనపడుతుందేమో కానీ శంకరుల వంటి మహాపురుషులు వచ్చి నీళ్లు చల్లితే చిగురిస్తుంది. దానికి మరణం లేదు, అది పరబ్రహ్మము. పరబ్రహ్మానికి మారు పేరు మర్రి చెట్టు. అందుకే వటవృక్షము యొక్క నీడన విశ్రాంతి పొందాడంటారు. పరమేశ్వరుని యొక్క పాదముల దగ్గర ఎవడైనా విశ్రాంతి పొందుతాడు. ఆ చెట్టు దగ్గరికి ఎడితే చాలు చల్లతనం. లోకంలో పరమేశ్వరుడికి పర్యాయ పదం ఏది అంటే చెట్టు ఒక్కటే. ఎందుకో తెలుసా? రామాయణం అంతటి దాంట్లో లక్ష్మణస్వామి ఒక మాట చెప్తారు, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైక భాజనం అంటారు. భయం నుంచి రక్షించేది చుట్టుపక్కల ఎవరూ లేనప్పుడు చెట్టు ఒక్కటే. ఎక్కడో పెద్ద పులి అరిచింది, ఎవరు లేరు పక్కన, చెట్టు ఎక్కేస్తాడు.